ఇందులో మళ్ళీ పోలీస్ క్యారెక్టరే. బట్ ఎంత రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో అసలు బలంగా ఉంటుందో ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ ద గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో, స్పీకర్ రావట్లేదా? ఒక్క నిమిషం, కొంచెం లో వస్తుందంట, ఒకసారి కంప్లీట్ గా వాల్యూమ్ అంటే పెంచండి. ఓకేనా అండి? చెక్ యా, అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దాం. యా, సో నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. కొందరికి ఆ క్యారెక్టర్స్ అలా సెట్ అయిపోతాయి. సో ఆ ఆర్కిటైప్లో నేను కూడా ఈ సినిమాలో ఏంటి అనేది డెఫినెట్లీ రివీల్ చేయడం ఎందుకు. బట్ ఇందాక ప్రభు గారు అడిగినట్టు దీనికి రికార్డ్ అనేది ఉందా అనే దానికి నిదర్శనం ఏంటి అంటే, నేను ఈ సినిమా కమిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ షూటింగ్ ఆ గ్యాప్లో ఎవరో ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఇలా మాటల్లో ఇలా జితేందర్ రెడ్డి అనే సినిమా ఏదో చేస్తున్నాను అంటే, అవునా జితేందర్ రెడ్డి ఏ క్యారెక్టర్ చేస్తున్నావు అని అడిగితే, ఏదో జితేందర్ రెడ్డికి బాడీ గార్డ్ క్యారెక్టర్ ఏదో గట్టయ్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగాడు. ఇది ఎగ్జాజరేషన్ కాదు, నిజంగా జరిగింది. గట్టయ్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగితే, అంటే ఈ గట్టయ్య క్యారెక్టర్కి అంత వాల్యూ అంత వెయిట్ ఉందా అనేది ఆ అబ్బాయి అడిగినప్పుడు నాకు అర్థమైందనమాట. సో తను కూడా అక్కడ జగిత్యాల చుట్టుపక్కల నుంచి. సో అంటే ఇది తను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పుకునేవారంట. సో అప్పుడు చాలా రియలీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇంకా డీటెయిల్స్ మళ్ళీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడడం అదంతా కూడా జరిగింది. కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం చూస్తున్నాం, తను ఒక క్యారెక్టర్ ఉన్నాడు అంటే ఒక మంచి ప్రామినెన్స్ ఉంటుంది అనేటువంటిది. దీంట్లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూఆర్ పోర్ట్రేయింగ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టోరీ. థ్యాంక్ యూ అండి, ముందు మంచి మాటలు చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ. ఈ కథ మొదలయ్యి ఈ కథను ఒక మలుపు కూడా తిప్పే క్యారెక్టర్ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్లీ నేను నిజంగానే పోలీస్ క్యారెక్టరు రా అని చెప్పి జ్ఞానశేఖర్ గారు చెప్పినప్పుడు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఇందులో చేయడానికి ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే సేమ్ ఎలాగా రాకేష్ కథ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాత జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తర్వాత ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో, నాకు కూడా ఆ జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్కి నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అలాగే నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అదే ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు అసలు జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుని గట్టయ్య క్యారెక్టర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు అనేది తెలుసుకోవడం, ఇదంతా కూడా డెఫినెట్లీ చాలా సోల్ ఉన్న సినిమా అనిపించింది, చాలా సోల్ ఉన్న కథ అనిపించింది. ఇందాక కూడా అదే నేను చెప్పింది, ట్రైలర్ చూస్తేనే ఆ పంచ్ ఏంటి, ఆ బీట్ ఏంటి, అసలు దీనికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా నేను చేసిన ఎన్నో క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఒకటి డెఫినెట్గా నాకు ఒక చక్కటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది.